నమస్కారం, వెల్కమ్ టు జీవనరేఖ. హోమియో వైద్యంలో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ ఎండి డాక్టర్ దండేపు బస్వానందం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలు ఏమైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సార్. డాక్టర్ గారు, చాలామంది హోమియోపతి వైద్యాన్ని చాలామంది ఇష్టపడుతున్నారు. అంటే ఇలా ఎక్కువ మెడికల్ ఇది లేకుండా హోమియోపతి మందులు తీసుకొని చాలా క్యూర్ అయినవి కూడా చూస్తూ ప్రజల్లో చాలా అవగాహన కలగడం వల్ల దీన్ని ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అండ్ మీరు ప్రజలకి ఎక్కడెక్కడ క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ హోమియోపతి వైద్యాన్ని అందిస్తున్నారు? హోమియోపతి ప్రజల్లో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేసినప్పటి నుంచి, లైవ్ ప్రోగ్రాం నుంచి ప్రజల్లో చైతన్యం బాగా వచ్చింది. అన్ని సెంటర్లలో క్యూలు కడుతున్నారు పెద్దగా. ఇప్పటి వరకు హోమియోపతి గురించి ఫాస్ట్ రిజల్ట్ అని చూపించడం లేక, కరెక్ట్ డయాగ్నోజ్ చేసి కరెక్ట్ మెడిసిన్ ఇచ్చి హోమియోపతి మీద అవేర్నెస్ లేక ఇప్పటివరకు తెలియకుండా హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంటు, అది మెల్లగా పనిచేస్తుంది, అవి తీపి గురికరి అన్నట్టుగా ప్రచారం చేసిర్రు. కానీ ఇప్పుడు మనం ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించినప్పటి నుంచి ప్రజల్లో మంచి అవేర్నెస్ వచ్చింది. ప్రజలు అతి తక్కువ ఖర్చుతో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఏపీ ప్రజల కోసమని ముఖ్యంగా మనం గతం నుంచి కూడా చెప్తున్నాం. ముఖ్యంగా కొత్త వాళ్ళు ఉంటే మీరు అందరూ నోట్ చేసుకోండి. ఏపీ ప్రజల కోసం ప్రతి నెల 4 గురువారాలు వస్తాయి. ప్రతి నెలకు 4 గురువారాలు కూడా ఏపీ ప్రజల కోసం కేటాయించడం జరిగింది. మొట్టమొదటి ఫస్ట్ గురువారం విజయవాడ, ఎవ్రీ మంత్ ఫస్ట్ గురువారం విజయవాడ, ఇప్పుడు ఫిబ్రవరి 1st వస్తుంది. రెండవ గురువారం రాజమండ్రి, ప్రతి నెల రెండవ గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. అదేవిధంగా ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నం దాబా గార్డెన్ హోటల్ చంద్రాస్. ప్రతి నెల 4వ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. ఇప్పుడు ఈ జనవరిలో ఈ 25వ తారీఖు తిరుపతి విజిట్ ఉంది. ముఖ్యంగా తిరుపతి చుట్టూ ఉన్నటువంటి అనంతపూర్, హిందూపూర్, నెల్లూరు, కడప అండ్ కర్ణాటక యొక్క బార్డర్ పబ్లిక్ అంతా కూడా ఈ యొక్క 25వ తారీఖు నాడు మినర్వా హోటల్లో మన క్యాంప్కి అందరూ కూడా విచ్చేసి అక్కడ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం. ఈ విధంగా ప్రజల్లో, ఏపీ ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ కోసమే ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మీరందరూ కూడా విన్నవాళ్ళు కూడా మనకు ఇక్కడ సక్సెస్ కేసులు కూడా ఇవాళ కూడా చాలా సక్సెస్ కేసులు చూపించడం జరుగుతుంది. చాలామంది అద్భుతం, ఎక్కడెక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువ కాక ఆపరేషన్ కంపల్సరీ అన్న కేసులు కూడా ఆపరేషన్ లేకుండా హోమియోపతి మందులతో శాశ్వత నివారణ జరుగుతుంది. అది ప్రజలకు ప్రత్యక్ష శాస్త్రాలు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసం డాక్టర్ దండపు శ్రీవాణి గారు నర్సాపూర్ అండ్ సంగారెడ్డి, మెదక్లో విజిటింగ్ ఉన్నది. అక్కడ కూడా మీరు తెలంగాణలో అక్కడ నర్సాపూర్, సంగారెడ్డి, మెదక్లో కూడా అందుబాటులో ఉంటే అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా అన్ని డిస్టిక్లకు హైదరాబాదే కేంద్రకం కాబట్టి అందరికీ 100-150 కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు. కాబట్టి ఈ అన్ని తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్లో నేను చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు చిక్కడపల్లి ఉంటారు. మీరు డైరెక్ట్గా ఈ నంబర్ నోట్ చేసుకొని, పర్సనల్ నంబర్లు ఇవి నోట్ చేసుకొని డైరెక్ట్గా మీరు రావచ్చు. వచ్చిన తర్వాతనే మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ముందుగా ఈ నంబర్లు ఉన్నాయని చెప్పి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇవ్వడం కష్టం. ఎందుకంటే 10 మంది 20 మందిని చూస్తే అపాయింట్మెంట్లు ఇవ్వాలి. రోజు 100 మంది వస్తారు కాబట్టి అపాయింట్మెంట్లు ఇచ్చి నేను ముందు తీసుకున్నాను, ముందు పోతా అంటే గొడవలు అవుతున్నాయి. కాబట్టి మీరు డైరెక్ట్ ఈ ఫోన్ నెంబర్ చేసుకొని డాక్టర్ ఉండాలి లేదా తెలుసుకొని రావాలి. ఈ విధంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా హైదరాబాద్కు రావాలి. కొంతమంది హైదరాబాద్ అంటే తెలియని వాళ్ళు జిల్లాలలో ఉన్నారు. చాలామంది మన ప్రోగ్రాం చూసి, సార్ మేము హైదరాబాద్ అంటే ఇంతవరకు చూడలేము, హైదరాబాద్ రాకరా మాకు కష్టము, మరి మేము మీ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే బాధపడుతున్నాం, చాలా మీ దగ్గర రాలేకపోతున్నాం అని చెప్పి ఫోన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మీరే, వాళ్ళే కాదు ఎవరైనా సరే, మీరు హైదరాబాద్ దగ్గర రాలేని వాళ్ళు కూడా ఇప్పుడు అంత టెక్నాలజీ బాగా విస్తృతంగా వచ్చేసింది. మీరు డైరెక్ట్గా ఈ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 944కు దానికి మీరు వీడియో కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పి మీకు మందులు డైరెక్ట్ కొరియర్లో వేసేస్తే 24 అవర్స్ ఇవాళ వేస్తే రేపు వచ్చేస్తుంది మీకు. ఏపీ అండ్ తెలంగాణ లోపల 24 అవర్స్లో సర్వీస్ ఉంది. మీరు డైరెక్ట్గా మీరు ఇంటి దగ్గర ఉండే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
ఈ రాకడ పోకడ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా వేస్ట్. కాబట్టి ఇంటి దగ్గర కూర్చొని మీరు మంచిగా ఎలాంటి సమస్య ఉన్నా మీరు డైరెక్ట్గా వీడియో కాల్లో మాట్లాడి మీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల లోపలికి హోమియోపతిని ఈ యొక్క తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకోవడం జరుగుతుంది. రైట్ డాక్టర్ గారు. అదేవిధంగా ఇప్పుడు సక్సెస్ కేసులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా చాలామంది బాధపడేది ఈ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ మౌత్ టు యానస్ వరకు ఉండేటువంటి పొట్ట ఉబ్బడము, గ్యాస్ ట్రబుల్, తేన్పులు, ఇవన్నిటికీ ఈ ఇతర వైద్య విధానంలో అలోపతి సైడ్లో ఈ జింటాకు, జెలిసిల్, ప్యాంటాపు, ర్యాంటాకు ఇవన్నీ యాంటాసిడ్ టాబ్లెట్స్ మింగి ఆ పొట్టలకు తగ్గడం లేదు, శాశ్వతంగా టెంపరరీ సపరేట్ చేసుకుంటారు. అట్లా విధంగా దీని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వలన ఏమవుతుందంటే లార్జ్ ఇంటెస్టైన్లో డిసెండింగ్ కొలాన్లో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఇన్ఫెక్షన్తో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలు తయారవుతాయి. ప్రజలకు తెలియక ఇది ఏమోదో ప్రాబ్లం, మోషన్ పోతే బ్లడ్ పడుతుంది, మోషన్ పోతే పైల్స్ లాగా బయటకు వస్తున్నాయి, ఈ బాల్ లాగా వస్తుంది అని భయపడి డాక్టర్ దగ్గరికి పోతే ఆపరేషన్ చేసి అది చిన్న సమస్యను పెద్దగా అయిపోతున్నది. అలాంటి ఆపరేషన్స్ అవసరం లేదు హోమియోపతిలో. హోమియోపతిలో సింపుల్ సింగిల్ డోస్ ఇట్లా నోట్లు వేస్తే, తీపి గుళికలు నోట్లు వేస్తే సక్సెస్ఫుల్ ట్రీట్మెంటు. ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ చూడండి. ఈ అద్భుతమైన ట్రీట్మెంట్ ఇప్పుడు నేను కొత్తగా కనిపెట్టింది కాదు, నేను చెప్పింది కాదు. హానిమాన్ గారు 250 ఏళ్ళ కిందనే ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టోరేషన్ అని చెప్పి రాసి పెట్టిండు ఎఫారిజంలో, ఫస్ట్ సెకండ్ ఎఫారిజంలో. మరి ఆయన చెప్పిందే మనం ఆయన సిద్ధాంతం ప్రకారంగా ఇస్తున్నాం కాబట్టి ప్రజల్లో అద్భుతమైన ట్రీట్మెంట్ జరుగుతుంది, సక్సెస్ఫుల్గా అనిపిస్తుంది. కాబట్టి హానిమాన్ గారి యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ తీసుకురావాలన్నదే మన లక్ష్యం. అదేవిధంగా మొన్న విశాఖపట్నంలో ఫిస్టులా భయంకరమైన నొప్పితో బాధపడుకుంటూ ఒక లేడీ ఆపరేషన్ పోదామనుకొని బయట పోతే ఆపరేషన్ అంటే భయపడదు, నడవలేక కూర్చోలేక ఎంతో హింసపడేది. అలాంటి సమస్య మన దగ్గరికి వస్తే 24 అవర్స్లో మార్పు, 1 మంత్లో రిజల్ట్, 2 మంత్స్లో కంప్లీట్ క్యూర్ అయింది. ఆయన ఏం చెప్తారు మీరండి. సత్యవతి గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప? వైజాగ్ లోకల్. ఏం ప్రాబ్లం మీది? ఫిస్టులా ప్రాబ్లంతో వచ్చానండి. అది కూడా ఎప్పుడు సజెస్ట్ చేశారంటే హాస్పిటల్కి వెళ్ళాను. స్టిచెస్ ప్రాబ్లం ఏమో అనుకున్నాను, కానీ ఇది ఫిస్టులాగా మారిపోయిందండి అని చెప్పారు. మారిపోయి సర్జరీ అన్నారండి. విజయవాడ చూపించుకున్నాను, వైజాగ్ చూపించాను, సర్జరీ చేయాల్సిందే అన్నారు. అయితే సర్జరీకి భయం వేసి నేను వెళ్ళలేదండి. అయితే హోమియోపతి ఎప్పుడు వాడలేదు, ట్రై చేద్దారనుకుంటే ఎవరు ఏంటి అన్నది నాకు తెలియదు, ఎప్పుడు వాళ్ళ యూట్యూబ్లో నేను చూసినప్పుడు మీ పేరు, మీ ట్రీట్మెంట్, సక్సెస్ కేసులన్నీ నేను విన్నప్పుడు అందులో మీరు చెప్పినటువంటి ఒకే ఒక మాట నాకు బాగా స్ట్రైక్ అయిందండి. ఏంటంటే కరెక్ట్ పర్సన్, కరెక్ట్ మెడిసిన్. లేకపోతే అలా పట్టుకొని అక్కడ వాడినా మీకు ప్రయోజనం లేదు, వెంటనే మార్చండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నా దగ్గరికి రండి, తగ్గించకపోతే నన్ను అడగండి అని మీరు చెప్పిన మాటకి నాకు చాలా బలం వచ్చింది, ధైర్యం వచ్చింది. ముందు వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని నేను వైజాగ్ రావడం జరిగింది మీరు వచ్చినప్పుడు. అయితే 2 months అయింది ఇప్పుడు నేను వాడి. థర్డ్ విజిట్ 2 months ఎట్లా ఉంది డెవలప్మెంట్? 2 monthsలో అసలు చాలా, ఫస్ట్ మంత్లో ఫీవర్ అన్నీ తగ్గిపోయినాయండి. కొంచెం పెయిన్ ఉన్నా సరే సెకండ్ మంత్కి వచ్చేటప్పటికి ఆ పెయిన్ అవన్నీ కూడా చాలా రిలీఫ్ వచ్చింది. లేచి నా పని నేను చేసుకోగలుగుతున్నాను, ఇంకా ఇతరులు కూడా నేను చెప్పగలుగుతున్నాను. బెస్ట్ మెడిసిన్ అంటే హోమియోపతి. అందుకే ప్రజలకు మీలాగా ఫిస్టుల బాధతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకొని డ్యామేజ్ చేసుకొని బాధతో వస్తుంది మా దగ్గరికి. అట్లా పోవద్దు, ఆపరేషన్ లేకుండా హోమియోలో తగ్గుతుంది. కాబట్టి మీలాంటి అనుభవించడం చెప్తే, మేము చెప్పిన దానికంటే మీరు అనుభవించి చెప్పిన చెప్తే ప్రజలు ఫిస్టులాని కూడా మనం కన్ఫర్మ్ చేసుకునే పరిస్థితి కూడా లేదు ప్రజలకి. అవును కొంత అది చెప్పినా కూడా మాకు అర్థం కానీ అది ఎందుకు వచ్చిందో, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, కానీ చాలా బాగా తగ్గిందండి. చూడండి ఎంత అద్భుతం. ఆపరేషన్ లేకుండా విత్ ఇన్ షార్ట్ టైం. మరి తీపి గుళికల మీద ఆయింట్మెంట్ పెట్టలేదు, బొలాం పెట్టలేదు, తీపి గుళికలు నోట్లేసినా కరిగిపోతున్నది. చూడండి ఎంత అద్భుతమైన వైద్యం కనిపెట్టింది మన కోసం. ఇంకో కేసు చూడండి, పెద్ద మనిషి ఏమంటాడో, రోజుకు అది డిశ్చార్జ్ అవుతుంటే 20 బట్టలు పెట్టుకోవాల్సి వస్తుందట, నాప్కిన్స్ 20. అసలు నర్సీపట్నం నుంచి విశాఖకు వచ్చారు. ఏం బాధ?
అదే ఫిస్ట్లో అండి. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 4 సంవత్సరాలు బట్టి. 4 సంవత్సరాలు. ఇంతకుముందు ఎక్కడ పోయినావు? డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్ సూర్య హాస్పిటల్కి వెళ్తే చీము కోరుతున్నది, నొప్పి ఉంటే ఆపరేషన్ చేస్తానని అన్నారండి. ఓకే. అది ఇంకా మందులు వాడాను కానీ ఏం కనిపించలేదు సార్. ఓకే. తర్వాత విజయవాడ ఎంఆర్ఐ స్కానింగ్ అది చేశారండి. అక్కడ కన్నం పడ్డది, చీము కోరుతున్నదని ఆ డాక్టర్ మందులు ఇచ్చారు కానీ ఏం తగ్గలేదండి. ఆపరేషన్ అన్నారండి. ఆపరేషన్ అంటే అప్పుడు యూట్యూబ్లో చూశాను సార్. నవంబర్ 2023 నవంబర్లో చూశాను సార్. వెరీ గుడ్. డాక్టర్ బసవానందం గారు ఫోన్ నెంబర్లు అవి ఉన్నాయండి. చూసి మీరు చెప్పింది వింటూ నేను ఆ ఫోన్ నెంబర్ పట్టుకుని బయలుదేరి వచ్చాను. ఓకే. ఇప్పుడు ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ తక్కువైంది? రోజుకి ఒక బట్టకు అవుతున్నాను సార్. అప్పుడు ఫస్ట్లో అయితే అండి 10-20 గుడ్లకు అయిపోయింది. మరి అంత డిశ్చార్జ్ అంతా తగ్గిపోయింది, మానుకుంటూ వచ్చేసింది. ఇంకా 1-2 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇట్లాగే రెస్ట్లో మెయింటైన్ చేస్తూ మందులు వాడుకో. చూడండి ఎంత అద్భుతం. చూడండి, ఆపరేషన్ అన్న కేసు ఆపరేషన్ లేకుండా తగ్గిపోతుంది సింపుల్గా, ఎలాంటి హింస లేకుండా. నెక్స్ట్ ఇంకో కేసు చూడండి, ఫిస్టులా కేసు. సోనలత గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? నేను లంగరౌజ్ సన్ సిటీ నుంచి సార్. ఏం బాధతో వచ్చారు? ఫిస్టిలా. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డాం? 1 ఇయర్ సార్. ఆపరేషన్ కూడా చేయించుకున్నారా? ఆపరేషన్ చేయించుకున్నా తగ్గలేదు. ఏమేం బాధ ఉంటుంది దాంతో? చాలా మంటలు, పోట్లు, నడవనికి వచ్చేసా సార్. మోషన్ పోయి రాగా చాలా ఇదయ్యేది, చాలా ఇబ్బంది పడ్డా 1 ఇయర్. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఇప్పుడు నాకు మంచిగా అయిపోయినావు. ఈశ్వరప్ప క్లినిక్ వాడినాక నడవగలుగుతున్నావు, మాట్లాడుతున్నావు, మంచిగా అయిపోయింది. ప్రజలకు తెలియక నీ లెక్క ఆపరేషన్లు చేసుకొని 4 సార్లు 5 సార్లు చేసుకొని నష్టపోతున్నారు. ఆపరేషన్ చేయొద్దు దానికి. మాకు తెలిసిన వాళ్ళకి అందరికల్లా చెప్తాను సార్, ఏదున్నా ప్రాబ్లము చెప్పాలి, మనమే చెప్పుకోవాలి. ఇప్పుడు ఫిస్టులా, ఫిషరు, పైల్స్కు ఆపరేషన్ అవసరం లేదు. చేసే వస్తువే కాదు, మందులు ఇస్తేనే తగ్గిపోతుంది. హోమియోపతిలో మంచి మందులు ఉంటాయి, ఫాస్ట్ రిజల్ట్. కరెక్ట్ డాక్టరు కరెక్ట్ మెడిసిన్ వాడితే ఇంత తొందర రిజల్ట్ వస్తుంది. కాబట్టి ప్రజా చైతన్యం కోసం, ప్రజలకు ధైర్యం కోసం మీ అభిప్రాయం తీసుకున్నా. చూడండి ఇంత ఫాస్ట్ రిజల్ట్. ఇంకో కేసు, గత 10 సంవత్సరాల నుంచి కడుపులో మంట, యాసిడిటీ, పుల్ల తేన్పులు, తిన్నది పేగి పట్టకపోవడము, కడుపంత ఉబ్బసము, ఆయాసము, దాంతోపాటు పైల్స్, మోషన్ పోయంగా బ్లడ్ పడుతుండే. ఎంత భయపడ్డారో చెప్పండి, ఎంత భయం ఉంటుంది వాళ్ళకు. తినలేకపోతున్నారు, కడుపంత టైట్, కడుపులో మంట. ఇలాంటి కేసు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగినా, గ్యాస్ట్రో ఇంట్రాలజిస్ట్ ట్రీట్మెంట్ చేసినా సక్సెస్ కాంది. హోమియోపతి తీపి గుళికలతో ఎంత తగ్గిందో, ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి. విజయశాంతి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కర్నూలుకి వెళ్ళి ఏం బాధతో వచ్చారు? ఎసిడిటీ, ఫైల్స్, నైట్ తింటే అడగకుండా సార్. మంటలేస్తుండే, గుండెల్లో మొత్తం మంటలేస్తుండే. మోషన్కి వెళ్తే బ్లడ్ పడుతుండే. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? 1 ఇయర్. నేను రాకముందు నుంచి 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి బాధపడినా సార్. ఎక్కడెక్కడ చూసుకున్నా తగ్గలేదు అసలు. ఎక్కడ తగ్గలేదు. ఆయుర్వేదిక్ కూడా వాడినానయ్యా, తగ్గలేదు అసలు. ఇక్కడ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినాక చాలా బెటర్ సార్. ఎన్ని రోజులలో మార్పు వచ్చింది? 1 ఇయర్ నుంచి వాడుతున్నాను సార్ ఇక్కడ. ఇప్పుడు ఎంత మంచిగా అయినావు? ఇప్పుడు మొత్తం 95% బాగైంది సార్. మంచిగా తింటున్నావు, జీర్ణం అవుతుంది, మంచిగా ఉన్నావు, మాట కూడా గట్టిగా వస్తుంది. అప్పుడు మాటలు కూడా రాకుండే. నీకేమవుతుంది అమ్మా? జర చెప్పు కూతురు సంగతి. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది? చాలా బాగా సార్, చెప్తున్నా కదా సార్, మాకు మర్చిపోయే వాళ్ళ మీ దగ్గర రాకుంటే అంత అనుకున్నారు మీరు? అవును సార్, చాలా అసలు చాలా లేవలేని స్థితిలో ఉండే అసలు మేము అక్కడికి వచ్చే ముందు అసలు. ఇప్పుడు చాలా మేలు సార్. ప్రజలకు తెలవాలి, ఇంత పెద్ద క్రానిక్ డిసీజెస్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తిరిగినా, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ వేసిన, ఎంఆర్ఐలు తీసిన, సిటీ స్కానింగ్ తీసిన, డబ్బులు ఖర్చు పెట్టినా తక్కువగా కేసు హోమియోపతిలో తీపి గుళికలు నోట్లు వేస్తే తగ్గిపోయిందంటే మరి హోమియోపతి చెప్తున్నా కదా సార్. ఇక్కడికి వచ్చినందుకే ఇప్పటికి మర్చిపోయే వాళ్ళం మేము. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే ప్రజలకు తెలవడానికి చెప్తున్నారు సార్, వేరే వాళ్ళకి కూడా చెప్తున్నాను, చెప్పాలి. మీ అభిప్రాయం కూడా ప్రజలకు తెలిసేటట్టు చేస్తా. ప్రజల్లో చైతన్యం రావాలి. హోమియోపతిలో మంచి డాక్టరు కరెక్ట్ మందు వాడితే ఈ రిజల్ట్ ఉంటుంది. చూడండి ఇంత అద్భుతమైన ప్రాబ్లం. అసలు బతకదనుకున్నారట. అది తిన్నది పేగి పడ్డాక, జీర్ణం కాక, బ్లడ్ పోయి వీక్ అయిపోయి, అనేమియా అయిపోయి బతకదనుకున్న మనిషి ఇప్పుడు ఎంత మంచిగా అయింది.
కాబట్టి ఇలాంటి క్రానిక్ డిసీజెస్ ఇక కాదు అన్న కేసులో హోమియోపతిలో సక్సెస్ అవుతుంది. అన్ని తిరిగి వచ్చి హోమియోపతికి వచ్చిన దానికంటే మీరందరూ ప్రజలంతా అవగాహన చేసుకోవాలి. సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు చూపిస్తున్నారు. గతంలో మీడియా లేకుండా చూపించడానికి మాకు పేషెంట్కి తెలుసు తగ్గుతాయి, కానీ ఇప్పుడు ఈ మీడియా ఉండడం వల్ల ప్రజలందరికీ తెలిసేటట్టు చేస్తున్నాం హోమియోపతి అంటే అద్భుతమైన వైద్యం అనేది. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా హోమియోపతికి మీ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేసుకొని హోమియోపతి వైద్యము మంచి డాక్టర్ దగ్గర సక్సెస్ఫుల్ ఉంటుంది. ఎక్కడన్నా హోమియోపతిలో మీకు తగ్గలేదంటే డిప్రెషన్ అయ్యే అవసరం లేదు. అక్కడ డాక్టర్ కరెక్ట్ కాదు, మందు కరెక్ట్ వాళ్ళేదని గుర్తుపట్టుకోవాలి. వెంటనే మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అంతేగాని మీరు ఇంకా తగ్గుతుంది 3 ఏళ్ళు వాడి 4 ఏళ్ళు వాడి మా దగ్గరికి వచ్చి బాధపడుతున్నారు, అలాంటి సమస్య అవసరం లేదు. ఇచ్చిన మందు కరెక్ట్ మందు అయితే 24 అవర్స్లో మార్పు కనిపించాలి. మ్యాక్సిమం 10 డేస్లో ఎంత పెద్ద క్రానిక్ డిసీజ్ అయినా 10 డేస్లో బెటర్ ఫీలింగ్ ఉండాలి. ఉంటేనే అది కరెక్ట్ మందు. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ సఫర్ అయ్యేది ఈ డిస్క్ బల్జులు, వెన్నుపూస డిస్క్ ప్రిలాప్స్. ఈ వెన్నుపూసతో విపరీతమైన బాధలు పడుతున్నారు చాలామంది. డిస్క్ బల్జ్ అంటే కథం ఆపరేషన్ అంటున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసినా సక్సెస్ అయితే ఫెయిల్ అయ్యి మా దగ్గరికి వస్తారు. మన బాబు వచ్చిండు డిస్క్ బల్జ్తో వచ్చిండు, అసలు ఇంట్లోకి నడవలేను కూర్చోలేని పొజిషన్ ఉన్న వ్యక్తి ఆపరేషన్ అని చెప్తే ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో ఎట్లా తగ్గిందో వాళ్ళ సన్ వచ్చిండు, వాళ్ళ కొడుకు వచ్చిండు, కర్నూలుకి వెళ్ళి ఏం మాట్లాడుతారో వినండి. లోకేష్, ఏం ప్రాబ్లం మీ నాయనకు? ఇక్కడ నడుము నొప్పి ఉండే సార్. నడుము నొప్పి, డిస్క్ బల్జు. దానివల్ల ఏమేమి బాధలు ఉండే ఆయనకు? కాలు తిమ్మిరెత్తుండే సార్, నచ్చలేకుంటుండే, బయటికి రాకుంటుండే, నడవకుండే, బయటకు వెళ్ళకుండా ఉంటుండే సార్. 3 months. ఇప్పుడు ఫస్ట్ మంత్ వచ్చినప్పటి నుంచి 2nd month సార్ తగ్గింది సార్. పర్లేదు మొత్తం. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి 2 నెలలు అయింది. 2 నెలలు అయింది సార్. తగ్గింది సార్. ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఆపరేషన్ చేయాలని అన్నారు సార్. కానీ ఇట్లా మీది మా మామ సలహా తీసుకొని వచ్చాం సార్. వెరీ గుడ్. ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. వెన్నుపూస కేసులే కాదు, ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ అని వచ్చింది. మెడలలో కూడా వెన్నుపూస 12 వర్టిబ్రాస్ ఉంటాయి. ఇక్కడ 8 ఉంటాయి, 8 సర్వైకల్. వాటి లోపల కూడా అధిక ఒత్తిళ్ల వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తుంది. దానికి ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ చేసిన సక్సెస్ కాక ఎంతోమంది బాధపడుతున్నారు. దానికి సపోర్ట్ బెల్ట్ ఇస్తారు. ఆ బెల్ట్ పెట్టుకుంటే సపరేట్ చేసి తొక్కి పెడితే తగ్గుతుంది రోగం తగ్గించినట్టు. అది బెల్ట్ పెట్టుకుంటే రిలీఫ్ లేకపోతే లేదా. ఇలాంటి సప్రెషన్ ట్రీట్మెంట్ అని చెప్పి హనుమాన్ గారు చెప్పిండు. వైద్యం అంటే దాని రూట్ కాజ్ మీద ట్రీట్మెంట్ చేయాలి. మొన్న ఒక పేషెంట్ రాజమండ్రి వచ్చిండు. ఓన్లీ 1 month మందులలో 30 సంవత్సరాల నుంచి బ్రాంకైటిస్, లేకపోతే దమ్ము, 10 సంవత్సరాల నుంచి సర్వైకల్ స్పాండిలైటిస్. దానివల్ల బ్యాలెన్స్ లేకుండా కింద పడిపోతానే భయం ఉంటుండే. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే భయం, నడవలేకపోతుండే. 1 monthలో ఏం మాట్లాడుతారో వినండి. సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప? కాకినాడ అండి. కాకినాడకి వెళ్ళి ఏం బాధలు వచ్చినావు? మెల్లెప్పి సెల్ఫ్ అండి, ఆస్మాకండి. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? నేను ఇంచుమించి ఆస్మా అయితే 20 సంవత్సరాలు పెట్టండి, మెల్లెప్పి అయితే 10 సంవత్సరాలు పెట్టండి. 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు. ఈ బెల్ట్ పెట్టుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి 2 నెలలు అయింది. నెల అయిందండి. నెలలో ఏమేమి డెవలప్ అయింది? నెలలో బాధ డెవలప్ అయిందండి. ఏమేమి తగ్గింది చెప్పు. మొత్తం మెల్లెప్పలు తగ్గాయండి, ఆస్మా కొద్ది తగ్గిందండి. ఇదివరకు పొర్రిస్త్రీ కూడా బాగా తగ్గిపోయిందండి. అప్పుడు కింద పడిపోతుంటే పడిపోతాను భయం వేసేదండి. ఏదైనా బల్ల పట్టుకోవాల్సి వచ్చేది. అటువంటి అంతా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. అది మంచిగా అయిపోయిందండి. ఇప్పుడు బెల్ట్ పెట్టకుండా ఉండగలుగుతున్నాను. అప్పుడు ప్రయాణం చేయాలంటే బెల్ట్ పెట్టకుండా పోకపోతుంటుంది. భయం వేసిందే సార్. భయం వేస్తుంది. పడిపోతానండి. పడిపోతే భయం అవుతుండే. అప్పుడు బాగుందండి అంతా. ఇప్పుడు ఒక్కరి బయటకు రాగలుగుతున్నాను. మరి 10-20 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య హోమియోపతిలో 1 నెలలో ఇంత రిజల్ట్ వచ్చిందంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? స్పీడే. మరి ప్రజలు అందరికీ ఇట్లా తప్పుడు ప్రచారం చేసారు. అందుకే మీ నుంచే చెప్పియాలని ప్రజలకు చెప్పిస్తున్నా. చూడండి, అంత పెద్ద కేసు 30 సంవత్సరాల నుంచి కూడా ఇంత పెద్ద సైంటిఫిక్ అలోపతి వైద్యంతో ఎన్ని పెయిన్కిల్లర్లు ఇచ్చినా తక్కువగానే అంటే సమస్య సింగిల్ డోస్తో హోమియోపతిలో 1 నెల రోజులలో అద్భుతం. అంటే చూడండి, బాడీకి ఎక్కువ మోతాదు మందులు, మాస్ మందులు మింగొద్దు, దాని యొక్క రూట్ కాజ్ మీద సింగిల్ డోస్తో తగ్గించని హనుమాన్ గారు చెప్పడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారంగా సక్సెస్ఫుల్. అదేవిధంగా పిల్లల లోపల కూడా చిన్నపిల్లల్లో హోమియోపతికి మందులు ఉన్నాయని అడుగుతారు. చిన్నపిల్లలకు కూడా మందులు ఇస్తాయి. ఈ విధంగా తెలియకుంటుంది పబ్లిక్లో. అవేర్నెస్ లేదు. పుట్టిన పిల్లగారి నుంచి 90 ఏళ్ళ ముసలిళ్ళకు కూడా హోమియోపతిలో మందులు ఇవ్వచ్చు, ఎలాంటి వ్యాధి అయినా తగ్గించవచ్చు. చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ వైరల్ ఫీవర్సు,
ఈ అడినైడ్స్, సైనస్, న్యూమోనియా లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మొన్న బాబుకు రెస్పిరేటరీ ప్రాబ్లము, వైరల్ ఫీవర్తో వచ్చి తిరిగి అలసిపోయినాక మా దగ్గర తగ్గిపోయింది. ఏమంటుందో మీరు వినండి. విఘ్నేష్కు ఏం ప్రాబ్లం ఉండే, ఎక్కడెక్కడ తిరిగిరు, ఇక్కడికి ఈశ్వరప్ప మీకు ఎట్లా వచ్చారో చెప్పు. అంటే ఫస్ట్ నుంచి జ్వరం బాగా వచ్చేసి సార్, జ్వరం అదే దగ్గు జలుబు. ఎక్కడికి వెళ్ళినా వారానికి 2 సార్లు అలాగ వచ్చేసింది. ఎన్నిసార్లు అయినా తగ్గేది కాదు సార్. ఎక్కడెక్కడ పోయారు, ఏ హాస్పిటల్ పోయారు? ఈ రెయిన్బోకి వెళ్ళాము, ఇంకా చాలా హాస్పిటల్ తిరిగాం సార్. పెద్ద హాస్పిటల్స్ అన్ని పోయినారు, అలోపతి తగ్గలేదు. మరి ఈశ్వరప్ప అడ్రస్ ఎట్లా తెలుసు? ఇది మా చెల్లికి చూపించుకుంటాం సార్ వైజాగ్లోనే. తనకి పీరియడ్స్ ప్రాబ్లం ఉంది, తనకి తగ్గింది అనమాట. అప్పుడు ఇక్కడికి వాళ్ళు సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఎట్లుంది బాబుకు? బాగానే ఉంది సార్. ఏమేమి తగ్గింది? యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గింది, జ్వరం తగ్గింది, జలుబు దగ్గు అన్ని. మరి దీన్ని బట్టి ఏమర్థమైంది? హోమియోపతి ర్యాపిడా స్లోనా? ర్యాపిడ్ మంచి వైద్యము, మంచి డాక్టర్ దగ్గర ఉంటే ఇగో ఈ చిన్న పిల్లలకు కూడా ఇలాంటి ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది. బయట పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా తక్కువ కానీ సమస్య 1 మంత్ 2 మంత్స్లో తగ్గిపోతుందంటే ఎంత ర్యాపిడ్ యాక్షన్ చెప్పు. అందుకే ప్రజల్లో మీ లెక్క బాధలు పడకుండా ప్రజలకు తెలియడానికి కోసం మీ అభిప్రాయం తీసుకున్నా. అదేవిధంగా డయాబెటీస్, ఇప్పుడు మధుమేహం అంటే ఎంత బాధ ఉంది పబ్లిక్. డయాబెటీస్కి అద్భుతమైన వైద్యం హోమియోపతిలో ఉన్నది. ప్యాంక్రియాస్కు యాక్టివేట్ చేసే మందు హోమియోపతిలో ఉంది. అలోపతిలో ఏ దానికి మందు ఉంది, ఏ దానికి మందు లేవంటారు. డయాబెటీస్కి మందులే లేవు, ఇన్సులిన్ ఇంజక్షన్లు, ట్యాబ్లెట్స్ మీద బతకాలి. ఇప్పుడు హోమియోపతిలో సింగిల్ కోర్సు ఒక నెల వాడితే ఏమంటుండవు బాబు, యంగ్ పిల్లవానికి ఎట్లా తగ్గింది చూడండి. ఉపేంద్ర, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? తిరుపతి నుంచి సార్. తిరుపతి నుంచి ఏం బాధతో? డయాబెటిక్తో వచ్చాను సార్. ఎన్ని రోజులు అయింది వాడుకొని? 1 మంత్ స్టార్ట్ చేశాను సార్. 5 డేస్లోనే నాకు రిజల్ట్ నీట్గా వచ్చేసింది. వెరీ గుడ్, మంచి రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉండే, ఇప్పుడు ఎట్లా తగ్గింది? కాళ్ళు మంటలు, లాస్ ఆఫ్ వెయిట్, ఆకలి తగ్గిపోవడం, నిద్రలేమి అన్నీ ఉండే సార్. ఇప్పుడు పూర్తిగా అన్ని కంట్రోల్ అయిపోయినాయి సార్. చాలా బాగుంది నాకు ఇప్పుడు. వెరీ గుడ్. చూడండి, డయాబెటీస్ వితిన్ 1 మంత్లో అద్భుతమైన రిజల్ట్. ఒక 6 మంత్స్ 1 ఇయర్ వాడితే కథం, పర్మనెంట్ క్యూర్. ఈ విధంగా టైం ఇస్తే డాక్టర్ దగ్గర సక్సెస్ఫుల్. సోరియాసిస్ అంటేనే ప్రపంచంలో దీనికి మందులే లేవని చెప్తారు డాక్టర్స్. కానీ సోరియాసిస్ కొన్ని వేల మందిని తక్కువ చేసినాం. ఈరోజు కూడా సక్సెస్ కేసులు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. అజయ్ కుమార్. ఇక్కడ నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్ విజయవాడ బంచ్ నుంచి విజయవాడకి వచ్చినావు. ఏం బాధ? సోరియాసిస్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి ఎవరు ఏ డాక్టర్ తక్కువ చేయలేదు? తగ్గలేదు. హోమియోపతి ఈశ్వరప్ప దగ్గరికి వచ్చిన తర్వాత చాలా తగ్గుతుంది. ఎన్ని నెలలు వాడాం? ఇప్పుడు 2 నెలలు వాడాను సార్. 2 నెలల్లో ఎంత పర్సెంట్ తగ్గింది? తగ్గింది సార్, 60% తగ్గింది. మళ్ళా హోమియోపతి ర్యాపిడా స్లోనా? సార్ హోమియోపతి ర్యాపిడ్గా పనిచేసిందా, స్లో పనిచేసిందా? బాగా పనిచేసింది సార్. చూడండి, ర్యాపిడ్ యాక్షన్. నెక్స్ట్ ఇంకో కేసు, సెకండ్ కేసు చూడండి, సోరియాసిస్. నెత్తి మొత్తం ఉన్నది, ఇంకొక మరలు తోడలకు, కాళ్ళకు అంతా అట్లే ఉంది కదా. కూర్చో కంప్లీట్ వచ్చేస్తుంది. కూర్చో. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే, ఎక్కడెక్కడ వాడినో, ఏమేమి మందులు వాడినో, తర్వాత ఎట్లా వచ్చి చెప్పు. 2 ఇయర్స్ నుంచి ఉంది సార్. బయట ఎక్కువ ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను. ఫస్ట్ టైం హోమియోపతి మందులు తీసుకున్నాను. ఇంగ్లీష్ మందులు వాడితే తక్కువ కాలేదు? తక్కువ కాలేదు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయింది? 1 మంత్. 1 మంత్లో ఏమేమి డెవలప్ అయింది? మొత్తం ఎలర్జీ, రెడ్ ఇష్యూ మొత్తం అంతా కంట్రోల్ అయిపోయి కొంచెం మంచిగా రిలీఫ్గా ఉన్నాను. నిద్రపోగలుగుతున్నావు? ప్రశాంతంగా నిద్రపోగలను. అప్పుడు నిద్రపోలే? అంతకుముందు నిద్రపోలే. నైట్ మొత్తం ఇచ్చింగ్ చేసుకొని అంతా గోకి కూర్చుంది అట్లే. అవును. ఇప్పుడు నిద్రపోగలుగుతున్నావు, దురద లేదు, మందం పొట్టు తగ్గిపోయింది. మరి మందులు వాడినాక ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? 1 మంత్. 1 మంత్ అయింది. ఇప్పుడు 25 డేస్లోనే మార్పు వచ్చింది. 5 డేస్ కొంచెం పండగ అని చెప్పేసి లేట్ అయ్యి. మరి 2 సంవత్సరాల నుంచి అల్లోపతి మందులు వాడినా ఏ చీమ కుట్టినట్లు లేకుండే. మరి ఇప్పుడు హోమియోపతి మందులు వాడంగానే 20 డేస్లో ఇంత రిజల్ట్ వచ్చిందంటే మరి హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? ర్యాపిడ్ యాక్షన్. మళ్ళా ప్రజలకు ఈ హోమియోపతి ర్యాపిడ్ అని తెలియక ఆ పెద్ద గొట్టం గొయ్యిలు, ఆయింట్మెంట్లు, లోషన్లు పెడతాను ఏమో తక్కువైతే పోయి టైం అంతా వేస్ట్ చేసుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నాం. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క ఆయింట్మెంట్ 2000 ఉంటుంది.
అలాంటిది హోమియోపతిలో తీపికులకే కదా నోట్లు వేసింది, మీద పూసి ఆయింట్మెంట్లు ఏమి ఏమి ఇవ్వలేదు, ఎలాంటి లోషన్స్ కానీ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ గుళికలు మాత్రంతో ఇంత రిజల్ట్ వచ్చిందంటే మరి హోమియోపతి పవర్ ఏందనేది ప్రజలకు తెలియాలి. ఇక పూర్తిగా తగ్గినాక మళ్ళీ నేను వీడియో తీసుకుంటా. ఎందుకంటే పేషెంట్ వచ్చి 1 month అయింది అంటే 1 monthలో మీకు ఎంత ఫాస్ట్ రిజల్ట్ అనేది చూపించడానికి తెచ్చిన, నెక్స్ట్ ఒక 6 months తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అతను చూపిస్తా. 3వ కేసు సోరియాసిస్ ఒక లేడీది ఎట్లుందో చూడండి, ఎంత నరకం అనుభవించింది, హోమియోపతిలో ఎట్లా తగ్గింది. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? ఒక 15 ఏళ్ళ నుంచి. 15 ఏళ్ళ నుంచి ఎక్కడెక్కడ తిరిగినావు? చాలా హాస్పిటల్ తిరిగినా సార్. ఏమేం బాధలు పడ్డావు? మందులు, క్రీములు, ఆయింట్మెంట్లు పెట్టినా, లోషన్లు పెట్టినా తగ్గలేదు. తగ్గడం సార్, మళ్ళీ ఆ మందులు మానేస్తే మళ్ళీ రావడం. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు? ఇప్పుడు 11 నెలలు అవుతుంది సార్. 11 నెలలు ఎట్లుంది? బాగుంది సార్. మొత్తం పోయింది, చూపి చేతులు పోయి అంత అయిపోయింది కదా. ఇప్పుడు చెప్పు, ఇక నీకు ఏమేం బాధ ఉండే, అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డావు 15 ఏళ్ళ నుంచి చెప్పు. ఇక అదే సార్, తినడము మళ్ళీ రాగానే మళ్ళీ ఊరుకోడు, అదే పని సార్. మళ్ళీ ఇక మొత్తం తగ్గింది అనుకోనికి నాకు ఇక కొన్ని జాగాలలో ఏమో తగ్గిపోయింది అమ్మాయి అనుకున్నా, మళ్ళీ వస్తుంటే నాకే అనిపించింది సోరియాసిస్కు మందులు లేవు, ఇంగ్లీష్ మందులు ఎన్ని లోషన్లు పెట్టినా ఎన్ని ఆయింట్మెంట్ పెట్టినా సప్రెస్ అయ్యి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు హోమియోపతిలో చూడు ఎంత మంచిగా స్కిన్ రంగు వచ్చింది చూడు, ఇంత పూర్తి రిజల్ట్ ఎక్కడ కనిపించిందా? మరి ఏ క్రీమ్ కూడా పెట్టలేదు సార్. ఏ క్రీమ్ పెట్టకుండా, లోషన్ పెట్టకుండా తీపి గుళికలు నోట్లు వేస్తేనే రోగం పోతుందంటే ఏది శాశ్వతమైన వైద్యం చెప్పు? ఇదే. మళ్ళా హోమియోపతి తెలియక ప్రజలకు సరైన చెప్పేటోడు లేక ఇలాంటి 15 సంవత్సరాల నుంచి యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ మింగి ఆరోగ్యం అంతా ఖరాబ్ చేసుకుంటున్నారు జనాలు. వేసుకోవడం వల్ల కూడా సార్ ఎక్కువ గోళీలు అయిపోయి కూడా మంచి గాబర్ సార్, అది గాబర్ అవుతున్నాయి, అవుతుండే సార్. భయం, ఒక్కొక్కసారి టెన్షన్ అవుతుండే లోపల, మైండ్ మీద పని చేస్తుండే. పని చేసి వేసుకొని ఇంకా అది వేసుకుంటేనే అవి తగ్గుతాయి. ఒక్కరోజు ఇట్లా లేదనుకో సార్, ముళ్ళు పొడిచినట్టు చిన్న కుర్పులు పొడుస్తూనే ఉంటుండే. ఇక భయానికి అది రోజు వేసుకున్నాడే సార్. అట్లా వేసుకొని కూడా అది కూడా ఒక ఆలోచన అయిపోయింది సార్, ఏంటంటే ఇట్లనే వేసుకోవాలి నా ఎప్పటికీ. ఇక నీకు శాశ్వతంగా తగ్గిపోయింది. ఇంకా 2-3 నెలల మరకలు కూడా పోతాయి. ఇక మంచి ఫుడ్, మంచి నీళ్ళు తాగాలి. చూడండి 15 సంవత్సరాల నుంచి డాక్టర్ గారు చూసాము, లైవ్ లోనే చూస్తున్నాం హోమియోపతి మెడిసిన్ ఎంత ర్యాపిడ్ గా పనిచేస్తుందని. మీరు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ లైవ్ అంటే వాళ్ళకి క్యాంపైన్స్ ఇవ్వడం కానీ, అలాగే కొరియర్ ఫెసిలిటీస్ కానీ ఇస్తూ మంచిగా క్యూర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ గివింగ్ అస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి జీవనరేఖ. చూస్తూనే ఉండండి HM TV.